100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నువ్వు సెలబ్రిటీ బయటికి వెళ్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నీతో ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఫీల్ అవుతా. నేను కొంతమంది వద్దు వద్దు అలా అంటారు కదా. ఇప్పుడు ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక 4-5 బాడీ గార్డ్ వచ్చి వద్దు వాళ్ళని ఆపుతుంటారు. నేను నిజంగా అలా నేను చాలా ఓపెన్ గా హ్యాపీగా తీసుకుంటా. వాళ్ళుంటేనే కదా మేము, వాళ్ళే మమ్మల్ని గుర్తించలేకపోతే ఇంకా ఎందుకు, వేస్ట్ కదా. నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నాకు అన్ని కొవ్వులు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఏ ఫోటో తీసుకుంటుండాలి, హ్యాపీ ఫీల్ అవుతా. ఓపెన్ గా చెప్తాను. ఏదో నేను ఒక పెద్ద సెలబ్రిటీ ఇలా చెప్పుకుంటే నో, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ గ్రేట్ ఫీలింగ్, ప్రౌడ్ ఫీలింగ్. వాళ్ళు వస్తున్నారంటే నాకు తెలుస్తుంది వస్తున్నారు. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫేమ్ వచ్చాక కీర్తి లైఫ్ లో వచ్చిన బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి? ఫేమ్ వచ్చాక బిగ్గెస్ట్ చేంజ్, స్ట్రాంగ్ అయ్యాను. మేజర్ చేంజ్, ఇంకా స్ట్రాంగ్ అయ్యాను. బికాజ్ ఇప్పుడు మమ్మల్ని ఒక రోల్ మోడల్ గా తీసుకుంటారు. సో ఇన్స్పైర్ అవుతాం. మన లైఫ్ స్టోరీ ఇంకొకరికి ఇన్స్పైర్ అవుతుంది. సో దట్ అది నాకు ఫేమ్ వచ్చినప్పుడు ఎవరికి నేను తెలీదు అసలు. అప్పుడు తెలియనప్పుడు సో అసలు దాని గురించి ఐడియా కూడా మాకు రాదు. బట్ ఒక్కసారి మనము ఒక ఫేమ్ వచ్చి సెలబ్రిటీ అయిపోయిన తర్వాత నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు, అక్క మీలాగానే నా పేరెంట్స్ కూడా లేదు, నేను కూడా చచ్చిపోవాలనుకున్నాను. అంటే బిఫోర్, నేను అంటున్నా ఎంగేజ్మెంట్ అయ్యే బిఫోర్ చాలా సార్లు ట్రై చేశాను. అది కామన్, లైఫ్ చాలా పెద్దగా చెత్తగా ఉండింది. సో వాళ్ళు నా లైఫ్ స్టోరీ తెలిసిన తర్వాత చాలా మంది నాకు డిఎం చేశారు, మెసేజ్ చేశారు, మెయిల్ కూడా పెట్టారు. అక్క ఈరోజు మిమ్మల్ని చూసి నేను బ్రతుకుతున్నా, ఈరోజు నాకు హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళారు, పిల్లలు ఉన్నారు, బట్ స్టిల్ నేను బ్రతికి నా పిల్లల్ని చూసుకుంటున్నా, మీ అంత స్ట్రాంగ్ ఉండాలా. కానీ ఆ ఒక్క రోల్ మోడల్గా ఉండిపోతాం కదా. సో అది చేంజెస్ తెలియకుండానే వచ్చేస్తుంది. అది వి షుడ్ స్ట్రాంగ్, వి హ్యావ్ టు డూ సంథింగ్. మనం 4 జనాలకి మంచిగా చెయ్యాలి అనేది, దానివల్ల ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అనేది, అది బిగ్గెస్ట్ చేంజ్. నేను ఇంకా స్ట్రాంగ్ అయ్యా. ఒకవేళ ఒక 24 hours నువ్వు ఇన్విజిబుల్ అయిపోతే చేసే పనులేంటి? రియాలిటీ నేను కనిపించలేకపోతేనా, ఫస్ట్ మన ధర్మస్థలలో ఇప్పుడు ఒక ఇష్యూస్ జరుగుతున్నాయి. ఆడపిల్లల్ని రేప్ చేయడం అట్లాంటిదన్నీ జరుగుతున్నాయి. ఇన్విజిబుల్ గా వెళ్ళి దానికి అన్ని ఏమేమి కావాలో, ఎవరికి శిక్షణ కావాలో దానికి కావాల్సిన ప్రూఫ్ అన్ని పెట్టేసి వస్తా. ఫస్ట్ మెయిన్ చేసేది అదే. అండ్ తర్వాత ఇక్కడున్న వాళ్ళకి అంటే నా గురించి నెగటివ్ మాట్లాడిన వాళ్ళకి 2 పీకేస్ వస్తా. ఖచ్చితంగా అది నేను చేస్తా. ఎంత దూరం ఇక్కడ నుంచి? దగ్గరనే, అని మా సరౌండింగ్స్ లో ఉంటారు. వస్తా. అండ్ తర్వాత నేను చాలా బాగున్నాను, ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది అని చెప్పారు కదా, వాళ్ళని కొంచెం చెత్తగా చేసొస్తా. కోపం వస్తుందా? కోపం కాదు, వాళ్ళకి తెలియాలి అని, హౌ ఇట్ ఫీల్స్ అనేది వాళ్ళకి తెలియాలి అనేది. అండ్ తర్వాత ఎక్కడ చూసినా అక్కడ చెత్తగా పడి ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసేస్తా. ఏం లేదు, చూస్తున్నప్పుడు అర్థమైంది నాకు. లేదు, ఇంకొకటి మీరు చెప్పిన తర్వాత నాకు తెలిసింది అదో అక్కడ ఒకటి ఉందా అని. నేను ఆలోచన అంతా ఏం క్వశ్చన్ అడుగుతారు అనేది ఆలోచన ఉండేది. అండ్ తర్వాత షాపింగ్, డ్రెస్సులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇన్విజిబుల్ గా వెళ్ళి తీసుకుని వచ్చి నా రూమ్ లో పెట్టుకుంటా. సూపర్. 24 hours లో బాగానే ఎక్కువ పనులు చేస్తున్నావు. నీకు ఇన్స్టాగ్రామ్ లో ప్రైవేట్ అకౌంట్ ఉందా ఏదైనా? లేదు, ఇప్పుడు ఇస్తా. నో ప్రైవేట్ అకౌంట్. లేదు ప్రైవేట్ అకౌంట్. ఒకవేళ ఉంటే స్టాక్ చేస్తావా ఎవరినైనా? నో వే.
అలా చేసి నో వే, నాకు రాదు శివ గారు, అలాంటివి ఏం రావా? నో వే. మీతో ఎన్నిసార్లు నార్మల్ గా మెసేజ్ పెడితేనే మా 1-2 మెసేజ్, తర్వాత బాయ్ గుడ్ నైట్ అనేది ఉండదు. ఉంటుందా ఉండదా? ఉండదు. అంతే ఉంటది కదా, ఇంకేమైనా ప్రొలాంగ్ ఉంటదా? లేదు, లేదు. నాకు రాదు అది. నో, Okay. ఐఎమ్ జీరో దాంట్ మ్యాటర్లో. Okay. మీకు చాలా ప్రైవేట్ అకౌంట్ ఉండొచ్చు. నాకేం లే. నెక్స్ట్ నేను ఇక్కడనే వచ్చి శివ గారిని ఇంటర్వ్యూ done. తీసుకుంటా, మీరు Accept. రెడీగా Done. ఉండండి. Yeah. Yeah, నేను రెడీ ఎప్పుడు ready. Hello? నీకు ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చింది, హా. పక్కకెళ్ళి నువ్వు యాక్సెప్ట్ చేయలే నా కాంప్లిమెంట్ ఏంటి? హా, కొంతమంది యూర్ సో హాట్ అంటారు. నేను పక్కకి వెళ్ళడం కాదు, డైరెక్ట్ గానే చెప్తా ఐ నో ఐఎమ్ నాట్ హాట్ అనేది. యు ఆర్ హాట్. చేసి హాట్ వేస్తుంది. బికాజ్ ఐ నో ఐఎమ్ హోమ్లీ పర్సన్, ఐఎమ్ నాట్. వాళ్ళు హాట్ అంటే హోమ్లీ పర్సన్ కూడా హాట్ ఉంటారు. నో 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 నో, ఆ కాంప్లిమెంట్ అడిగారు కదా, అలా నాకు జరిగింది అంటున్నా. ఓకే ఓకే. నేను వేసుకునే డ్రెస్ చూడిదార్ ఫుల్ అంతా ముల్ కప్పుకున్నా, వాళ్ళు వచ్చి హాట్ అన్నారు. నీ లుక్స్ ఏమో లుక్స్ ఇలా కట్టుకున్నా, కప్పు వేసుకుని కార్తిక్ తో వెళ్ళి చెప్పా, అదే అనుకున్నా, ఏంటో బాబు నన్ను హాట్ అన్నారు. కామెడీగా ఉంటుంది, బట్ ఐ వోంట్ యాక్సెప్ట్ అది. నేను మీ ఫ్యాన్స్ నుంచి వియర్డెస్ట్ ఒక డిఎం ఎప్పుడైనా వచ్చిందా? అది ఏంటి? వచ్చింది. ఫ్యాన్స్ అది నాకు తెలీదు, బికాజ్ ఫ్యాన్స్ అంటే మమ్మల్ని చాలా గౌరవిస్తారు. నేను దానికి ఫ్యాన్స్ అనేది పెట్టను. ఫ్యాన్స్ అంటే ఎవరు కూడా మనకి వియర్డ్ గా చెప్పరు, అవును, బట్ మమ్మల్ని ఫాలో అవుతారు. సో వాళ్ళు నాకు నేను ఏదో ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడాను అన్నదానికి వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు. అంటే ఇన్స్టాలో నేను ఎప్పుడో చూసేదాన్ని, అది నార్మల్గా రిక్వెస్ట్ మెసేజ్లో ఉండేది. ఐసా నువ్వు ఎలా ఉన్నావో చూసుకున్నావా, నిన్ను బిగ్ బాస్లో నువ్వు వితౌట్ మేకప్ నిన్ను చూసాను, నీ బాడీలంతా అన్నీ మరకలే ఉన్నాయి, బ్లాక్ మార్క్సే ఉన్నాయి, నువ్వు అసలు మేకప్ తీసి నువ్వు చూడ్డానికి చండాలంగా ఉన్నావు. సో ఇంకా చాలా వియర్డ్గా మెసేజ్ పెట్టారు. అది చాలా బాధగా ఉండింది. ఫ్యాన్స్ అలా పెట్టారు కదా, ఫ్యాన్స్కి దే నో కదా, దర్ రెస్పెక్ట్ వాళ్ళు. సో ఇది చెప్పారు అంటే నువ్వు వాళ్ళకి యా వాళ్ళ ఆలోచన అంత వియర్డ్ గా ఉంది అంటే, ఒక పర్సన్ గురించి తెలిసి కూడా, నా భయో అన్ని తెలిసి కూడా వై కీర్తి అలా ఉంది అంటే, నా బ్యాక్గ్రౌండ్, నేను నా లైఫ్ స్టోరీ ఏంటి అని తెలిసిన పర్సన్ అలా ఎందుకు పెడతారు చెప్పండి? తెలిసి కూడా పెట్టారంటే వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ మనసు, వాళ్ళ ఆ పర్సన్ ఎంత వియర్డ్ గా అనిపిస్తుంది. ఒక డే మొత్తం నీ బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అవ్వచ్చు, బిగ్ బాస్ హేటర్స్తో, బయట ఉన్న హేటర్స్ అవ్వండి, లోపల ఉన్న హేటర్స్, బిగ్ బాస్ హేటర్స్తో ఒక డే మొత్తం స్పెండ్ చేయాలి. ఒకవేళ చేస్తే నువ్వేం చేస్తావు? వాళ్ళతో ఏం చేస్తావు? ఏం చేస్తాను, మాట్లాడతాను అంతే. వాళ్ళు హేటర్స్ ని మనం ఎప్పుడు కూడా హేట్ చెయ్యకు అని చెప్పలేము కదా. లే నన్ను లవ్ చెయ్యబ్బా కొంచెం అంటాను, కూర్చోబెట్టి అన్ని చెప్తారు. ఇది చూడు నాన్న, నువ్వు ఎందుకు హేట్ చేస్తున్నావా, హేట్ చేసిన మ్యాటర్ ని తీసుకొని అలా కాదు ఇలా కాదని వాళ్ళకి సర్దు చెప్తారు. సో ఆ 24 hours ఎవరైనా పర్సన్ మమ్మల్ని చూసే వెళ్తే హేట్ చెయ్యర్లే, సెలెక్ట్ అయిపోతారు. మీ సీజన్ లో ఒక కంటెస్టెంట్ ని ఒక 10 seconds ఇమిటేట్ చేయగలరు. ఎందుకు అది ఇప్పుడు నేను చేసి ఏం కాదు, వద్దబ్బా. ఆ ఫేవరెట్ కంటెస్టెంట్ కానీ ఎవరు ఒక కంటెస్టెంట్ 10 seconds ఇమిటేట్. నో, ఫేవరెట్ కంటెస్టెంట్ నాకు ఇమిటేట్ చేయడానికి రాదు. ఓకే, ఎవరు? బట్ ఒక పర్సన్, ఆ పర్సన్ ఇష్టమే, బట్ నార్మల్, బట్ ఆ పర్సన్ నేను ఇష్టం లేదు తెలియదు, బట్ చాలా ఈజీగా వస్తుంది ఇమిటేట్ చేయంటే. హలో గీత, ఐ లవ్ యూ. అరే సేమ్. హాయ్ శివ, నీ షో చాలా బాగుంది, ఐ లవ్ యూ. ఓకే, అరే క్రేజీ చేసావు.
నో ఆ పర్సన్ ఇష్టం కాదని ఎవరు చెప్పగలరా, ఇష్టమే కానీ మేబీ వాళ్ళకి మేము ఇష్టం ఉంటామో లేదో తెలీదు. సో దట్ ఇష్టమైన వ్యక్తుల గురించి చాలా ఇష్టమైన వ్యక్తులు ఈ రోహిత్ అన్న మెరీనా కనుక వాళ్ళు ఏం రాదు, నార్మల్ మాలాగానే కన్నడ అర్థం వరదు, సారీ తెలుగు సగం సగం వచ్చింటుంది, అదే ఇమిటేట్ చేయాలంటే. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Please subscribe iDream. and please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.